హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కుమార్. ప్రీవియస్ వీడియో చూసారనుకుంటా. ఇండియా 21-25 లో ఆఫ్టర్ 100 years ఇండియాలో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, మెయిన్ గా వేటిలో చేంజెస్ రాబోతున్నాయి అనేది ఆ వీడియోలో చెప్పా. ఒకవేళ ఆ వీడియో ఇంకా చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్స్ లో వదిలిపెడతా, వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మీరు తమిళలో చూసినట్లుగానే ఫ్యూచర్ కిచెన్, మన ఇండియాలో కిచెన్స్ అనేవి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, కిచెన్ లోకి ఏ వస్తుందా, ఏ రావడం వల్ల నష్టమా లాభమా, అండ్ ఏ రావడం వల్ల మన డైలీ లైఫ్ లోకి ఏమన్నా కొత్త రెసిపీస్, కొత్త ఇంగ్రీడియంట్స్, కొత్త ఐటమ్స్ ఏమైనా రాబోతున్నాయా, కొత్త డైట్ ఏమైనా రాబోతుందా, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ 5 minutes వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్యూచర్ లో కిచెన్స్ ఎలా ఉండబోతున్నాయి. సో మెయిన్ గా పాస్ట్ తీసుకుంటే మనకైతే కిచెన్స్ అనేవి ఒక ట్రెడిషనల్ వేలో ఒక మంచి వైబ్ క్రియేట్ చేస్తూ ఒక ఆర్డర్ లో ఉండేవన్నమాట. ఇప్పుడు మొత్తం మారిపోయింది, మొత్తం ఆర్కిటెక్చర్ అనేది మారిపోయింది అనమాట కిచెన్ ది. సో చిన్న కిచెన్స్ అనేవి మనకైతే వచ్చేసాయి. అండ్ ఆ కిచెన్స్ లో ఉన్న ఆటోమేషన్ అయితే జరిగింది. ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారమే కిచెన్స్ లో మొత్తం ఆటోమేషన్ అయితే అవుతున్నాయి మాక్సిమం. అండ్ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతే మనకైతే ఆఫ్టర్ 100 years తీసుకోవచ్చు, లేదా 50 years తీసుకోవచ్చు, మొత్తం ఆటోమేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కిచెన్స్ లో. సో ఎందుకంటే మనకి టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అయితే ఉందన్నమాట. ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లోనే మన కిచెన్ ఐటమ్స్ లో కావచ్చు, కిచెన్ యుటెన్సిల్స్ లో కావచ్చు, ఈ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసి మొత్తం ఆటోమేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఈ కిచెన్స్ అనేవి మనకి ఫ్యూచర్ లో చూసుకుంటే ఒక చిన్న వంటగది లాగా ఉండి, వంటగది అని చెప్పుకోవడానికి లేకోకుండా ఒక గది లాగా అయితే ఉంటుంది అనమాట. అందులోనే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ అయితే అవుతాయి. కిచెన్స్ లోకి ఏ రాబోతుందా? సో చాలా మందికి ఉండే డౌట్ అనమాట, కిచెన్స్ లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఇంక్లూడ్ అవబోతుందా, రాబోతుందా అని. సో ఆల్రెడీ చాలా వరకు కిచెన్స్ లోకి అయితే ఏ అయితే వచ్చేసింది. సో ప్రెసెంట్ ఇండియాలో ఇంకా స్లోగా స్టార్ట్ అయితే అవుతుంది అనమాట ఈ ఏ అనేది. రీసెంట్ గా మనకి సామ్సంగ్ లాంచ్ ఈవెంట్ లో కూడా వాషింగ్ మిషన్ లేకి అండ్ ఫ్రిడ్జ్ లేకి ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ లకి అయితే సామ్సంగ్ ఏ అయితే ఇంక్లూడ్ చేసింది. ఈ ఏ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనకి ఒక రకంగా నష్టం ఉంది అండ్ ఇంకొక రకంగా లాభం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నష్టాలు ఏమేమి ఉంటాయి, లాభాలు పాజిటివ్ ఉందంటే ఆటోమేటిక్ గా అక్కడ నెగిటివ్ ఉందని అర్థం. అలాగే ఏ వల్ల నష్టాలు ఉన్నాయి అండ్ చాలా వరకు లాభాలు ఉన్నాయన్నమాట. ఏ విధంగా లాభం అంటే మనకి ఏ రావడం వల్ల మనకైతే చాలా వరకు హెల్తీగా అయితే ఉండొచ్చు అనమాట. మనం హెల్తీ ఫుడ్ అయితే కన్స్యూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఏ ద్వారా మనకి మంచి న్యూట్రిషియస్ డైట్ కావచ్చు, లేదా మంచి న్యూట్రిషియస్ రెసిపీస్ కానీ ఫుడ్ కానీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా చాలా లాభాలు అయితే ఉన్నాయి కిచెన్ లోకి ఏ రావడం వల్ల. అండ్ మనకి చాలా వరకు సోర్సెస్ అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు సపోజ్ గ్యాస్ అనేది చాలా మంది మర్చిపోతూ ఉంటారు. అదే ఒక ఏ అనేది ఇంక్లూడ్ అయింది అనుకోండి, అక్కడ ఆ గ్యాస్ అనేది ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. కిచెన్ లోకి ఏ రావడం వల్ల మనకి ఏమైనా రెసిపీస్ వచ్చే ఛాన్సెస్ ఉందా అని చాలా మందికి డౌట్ ఉంది. సో ఆల్రెడీ మనకి డైలీ లైఫ్ లో ప్రెసెంట్ సినారియో ప్రకారమే చాలా రెసిపీస్ అయితే రోజు ఒక్కొక్కటి అయితే కొత్తగా మోడల్ ఎక్స్పెరిమెంటేషన్ తెస్తా ఉన్నారు అనమాట. ఇలా ఫ్యూచర్ లో చూసుకుంటే మనకి ఈ ఏ ద్వారా కూడా కొత్త రెసిపీస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఈ ఏ కొత్త రెసిపీ ఇవ్వడంతో పాటు మంచి న్యూట్రిషియస్ డైట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి మన బాడీ, మన హెల్త్ కి ఏదైతే అవసరమో అది మాత్రమే ఇస్తుంది. ఎక్స్ట్రా లగేజ్ అంతా మనకైతే ఇవ్వదు అనమాట తినడానికి. అందుకే అది కూడా ఒక రకంగా లాభం అయితే చెప్పుకోవచ్చు కిచెన్ లో ఏ ఉండడం వల్ల. కిచెన్ లోకి ఒకవేళ ఏ వస్తే మీరు ఫస్ట్ ఎక్కడ రావాలని కోరుకుంటారనే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ కిచెన్ లోకి కానీ ఏ వస్తే మన అమ్మ వాళ్ళు వంట చేయడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనుషులు వంట చేయడం చాలా వరకు తగ్గిపోయి అక్కడ ఆటోమేషన్, రోబోటిక్స్ వంట చేయడం మొదలు పెడితే ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తా ఉన్నారు. రోబోలు అయితే వంటలు చేస్తా ఉన్నాయి, సర్వింగ్ చేస్తా ఉన్నాయి. ఇలా చాలా వరకు ప్రెసెంట్ సినారియోలో నడుస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఆఫ్టర్ 100 years, 50 years రోబోటిక్స్ అనేవి వచ్చేస్తాయి, ఏ అనేది కిచెన్ లోకి వచ్చేస్తుంది. అన్ని ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ గా అయితే నడుస్తూ ఉంటాయన్నమాట. మనుషులు ఈ కిచెన్ లో కూడా తగ్గిపోతారు. మనకి ఒకవేళ కిచెన్ లో ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అనేది ఫార్మింగ్ నుంచే రావాలా, అంటే అగ్రికల్చర్ లో నుంచే రావాలా. అగ్రికల్చర్ లో కూడా ఏ అనేది రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసింది. అండ్ చాలా వరకు టెక్నాలజీ రోజు అగ్రికల్చర్ లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ ఫ్యూచర్ లో అగ్రికల్చర్ అనేది ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ 100 years కావచ్చు, 50 years కావచ్చు, ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నా. మీరు ఒకవేళ ఆ ఐడియాస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా అటు ఇటు మాట్లాడండి, కింద కామెంట్ చేసి నాకు కరెక్ట్ అయితే చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అనమాట. అండ్ వీడియోని కుదిరినంత వరకు మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.
దిస్ ఈస్ అరుణ్ కుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.